కలిగి ఉన్నవారు ఎవరు అని ఎలా కనిపిస్తుందంటే క్షమాగుణం, క్షమాపణ. సో ఈరోజు మన అంశం వచ్చేసి క్షమాపణ. ఇది అందరికీ తెలిసిన అంశమే. కానీ నేటి క్రైస్తవ్యంలో ఎంతమంది క్రైస్తవులు నిజంగా ఈ యొక్క క్షమాపణని కలిగి ఉన్నారు? క్రీస్తు కలిగి ఉన్న అంటే క్రీస్తు చూపించిన క్షమాపణ మనము మన అదిన జీవితాల్లో మనం ఎంతవరకు ఇతరుల పట్ల మనం చూపిస్తున్నామా లేదా అని మనం ఒకసారి ఈ అంశాన్ని బట్టి మనము దేవుని వాక్యంలోకి వెళ్దాము. సో మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 14, 15 వచనాలు. ఇక్కడ 6వ అధ్యాయము 14, 15 వచనాలు. ఇక్కడ ఏముంటుందంటే యేసు ప్రభు వారు పరలోక ప్రార్థన అక్కడ ఉన్న శిష్యులకు నేర్పిస్తారు అనమాట. సో మనం పరలోక ప్రార్థన అంతటా చెప్పిన తర్వాత అంటే ప్రభు చెప్పిన తర్వాత 14, 15లో ఏం చెప్తారో చూద్దాము. 14వ వచనం ఎవరైనా చదవండి. మనుషుల మత్తయి 6, 14, 15 పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఏమంటున్నా అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యులకు అక్కడ ఏం చెప్తున్నాడు? మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. అంటే ఇక్కడ ఏం చేయాలంట? మనము నిజంగా ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా మన అనుదిన జీవితంలో ఈ అపరాధములు అంటే అంటే మనుష్యులు మన ఎడల చేసిన అపరాధాలను బట్టి మనం వారిని మనం క్షమిస్తున్నామా లేదా? మనం క్షమిస్తేనే మన పరలోక తండ్రి కూడా మన అపరాధములను క్షమిస్తాడని చెప్పేసి మన పరలోక ప్రార్థనలో కూడా మనం ఇది చేస్తూ వస్తున్నాము. సో మీరు మనుషుల అపరాధంలో నన్ను క్షమింపక పోయినడలా మీ తండ్రి మీ అపరాధం క్షమింపడు. చూడండి, అంటే ఇది ఎలాగుందంటే ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను నరాతారిగా వచ్చి భూమి మీద ఉన్నప్పుడు తన ప్రేమను చాటాడు, తను శాంతిని చాటాడు. ఆయన ప్రేమ స్వరూపిగా ఉండి ప్రేమను చూపించాడు, ఆయన శాంతి స్వరూపిగా ఉండి శాంతి చూపించాడు. ఆయన క్షమాగుణాన్ని కూడా కలిగి ఉండి అందరికీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరు? అందరూ పాపులే, అందరూ తప్పులు పాపం చేసిన వారే అయినప్పటికీ వారి ఎడల నిజంగా కనికరం చూపించి వాళ్ళని ప్రేమించాడు. సో దీనికి ఉదాహరణ ఎలా చూసుకున్నట్లయితే ఇస్కరియోతు యూదులని రోమియోల సైన్యానికి అక్కడ అప్పగింపబడి ఉంటాడని తెలిసినప్పటికీ కూడా అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటాడు? నన్ను ముద్దు పెట్టుకునేవాడే నన్ను అప్పగిస్తాడని చెప్తాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అది ఎరిగి ఉంటాడు. సో బల్లలో కూడా చివరి రాత్రి బల్లలో కూడా అక్కడ మీలో ఒకడు నన్ను యూదులకు అప్పగిస్తాడని చెప్పేసి చెప్తాడు. సో రోమా సామ్రాజ్యానికి యూదులకు అది తెలిసినప్పటికి కూడా అక్కడ శిష్యులు అందరూ నేనా అనుకుంటున్నారు. సో అది యూదకు కూడా తెలుసు, యేసు వారికి కూడా తెలుసు. అంటే అది చెప్పినప్పుడు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆ సమయంలో ప్రభు అప్పగింపబో ముందు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకు తెలుసు. అది అయినప్పటికీ కూడా ఆయన వచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చాలన్నట్టుగా సో అక్కడ యూదాని కూడా అక్కడ ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. సో ఇంకా అనేక మార్లు పేతురు కూడా 2 సార్లు అంటే కోడి 2 సార్లు కుయ్యక ముందు ముమ్మారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరుగని చెప్పేసి అంటాడు. అది కూడా ప్రభు వారు ఎరుగుతాడు. అంటే ఈ క్షమాగుణం ఇంకా అనేక విషయాల్లో క్షమాగుణం అంటే ఇది ఎవరు? ఈవెన్ అక్కడ కల్వరి సిలువలో కూడా అక్కడ హాస్యాస్పదంగా వాళ్ళక్కడ ఎవరు? రోమ సామ్రాజ్యం అక్కడ యూదులు అక్కడ అందరూ యేసుక్రీస్తుని నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు రక్షించుకోలేవా అన్నట్టుగా అంటారు. ఇక్కడ పక్కన కూడా అక్కడ సిలువలో ఉన్న వ్యక్తి కూడా నువ్వు దేవుని కుమారుడు కదా, నేను రక్షించుకొని మనం రక్షించని చెప్పేసి అన్ని చెప్తున్నప్పుడు కూడా ఆయన అక్కడ ఏమంటాడు? కల్వరి సిలువలో ప్రభువా వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగరు,
వీరిని క్షమించుడి. అంటే చూడండి, ఈ క్షమాపణ అంటే క్రీస్తును వెంబడించాలి అంటే మనకు ముఖ్యంగా ఏం కావాలి? ఒకటి, ఆయన ఎలాగైతే పాపులని ప్రేమించినాడో నిజంగా మనము కూడా ఆయన యొక్క జీవాన్ని పొందుకొని మనం కూడా ఇతరులను ప్రేమించాలి. సో ఇతరుల మీద కూడా మనం శాంతి చూపించాలి. అంత మాత్రమే కాదు గానీ ఈ క్షమాపణ అనేది కూడా క్రైస్తవ జీవితంలో ఎంతగానో చాలా అవసరమైన విషయం. ఈ అంటే ఈ క్షమాపణ ఎందుకు అవసరము అంటే దీంట్లో మన సహనం కనిపిస్తుంది. ఇది అన్యులకు ఉంటుందా అంటే ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఒకరు ఒక పాపము లేదంటే ఒక తప్పిదము లేదంటే ఒక నేరారోపణనో లేక దోషారోపణ చేసినప్పుడు లేదంటే ఒక వ్యక్తిని చంపినప్పుడు, ఇప్పుడు మన అనుదిన జీవితాల్లో మనం చూస్తున్నాం కదండీ! ఒక వ్యక్తిని చంపినప్పుడు నిజంగా అతని మీద కక్ష సాధించుకోవాలని తప్ప, లేదంటే వీడు నాకు మోసం చేశాడు నేను కూడా వీనికి మోసం చేయాలని తప్ప, నిజంగా ఎవ్వరే గాని క్షమాపణ అనేది మానవులకు అసలుకిది అది అది వాళ్ళు క్షమించలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళలో పాపం ఉంది. సో మనం కూడా ముందు ప్రభువుని నిజంగా ప్రభువు మన క్షమాపణలను ఆయన అంగీకరించాలి, స్వీకరించాలి అంటే మనము అన్యుల వలె ఏదో అంటే దానికి అంటే ఒక ఏదన్నా ఒక తప్పిదం చేస్తే మనం కూడా వీనికి తప్పిదం చేయాలి. ఒకడు మనకు అన్యాయం చేస్తే మనం కూడా వాళ్ళకి అన్యాయం చేయాలని మనకు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పట్లేదు కానీ, మీరు మనుషుల అపరాధాలను మీరు అపరాధములను మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమించును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు పరలోక ప్రార్థనలో చెప్తున్నాడు. సో అంటే మనం మనుష్యుల అపరాధమును మనం క్షమించకపోతే మన పరలోకపు తండ్రి కూడా మన యొక్క అపరాధములను క్షమించాడు. సో దీనికి ఉదాహరణ మనము మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35లో చదువుకున్నట్లయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21 నుంచి 35 వరకు చూసుకున్నట్లయితే, నేను జస్ట్ 21, 22 చెప్పేసి మిగతా నేను చెప్తాను. అక్కడ ఆ సమయమున 21వ వచనము, ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను? 7 మార్ల మట్టుక అని అడిగాను. యాక్చువల్గా యూదుల ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వ్యక్తి ఒకటే తప్పుని మరలా చేసినట్లయితే మరో వ్యక్తి ఎదుట యూదుల ప్రకారంగా అయితే అతన్ని 3 సార్లు క్షమించాలి. కానీ ఇక్కడ ఎవరు పేతురు కూడా యూదుడే. సో తను దాన్ని డబల్ చేసి ఏమంటాడంటే, ప్రవ్వా, నేను ఎన్నిసార్లు క్షమించాలి నా సహోదరుని? 7 సార్లా అంటే దానికి ప్రభువైన యేసుక్రీస్తు అట్లా అంటున్నారు. అందుకు యేసు అతనితో ఇట్లా 7 మార్లు మట్టుకే కాదు 77 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను నేను. సో ఇక్కడ చాలా మంది ఇక్కడ 7 మార్లు అంటే ఇక్కడ 77 టైమ్సా లేదంటే 77 into 7 490 టైమ్స్ అంటే 490 సార్లా లేదంటే 70 సార్లా అంటే ఇక్కడ కౌంట్ కాదు. ఇది చూసుకోవాల్సింది మనము మన సహోదరుని తన చేసిన తప్పిదములని మనము అంటే కౌంట్ చేసుకోనంతగా, ఇక్కడ దీని డీప్ మీనింగ్ ఏంటంటే కౌంట్ చేసుకోవడం కాదు కానీ పాపాలని మనము అంటే ప్రతిసారి క్షమిస్తూనే ఉండాలి. అంటే అక్కడ మన హృదయం ఎలాగుందనేది నిజంగా అక్కడ బయటపడుతుంది అనమాట. ఇలా కౌంట్ చేసుకున్నట్లయితే అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకున్నట్టు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు కూడా ఎన్నో సార్లు ఉమ్మివేయబడ్డాడు. కొడ దెబ్బలతో ఆయన వీపు ఆయన ఒళ్ళంతా మొత్తం చీల్చేయబడింది. నిజంగా ఉమ్మివేయబడ్డాడు. బల్లెంతో పక్కలో పొడిచాడు. చివాట్లు ఎంతగానో చాలా తిట్టారు, అన్ని చేశారు. సో ఇన్ని చేసినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవున్నప్పుడు వీరేమి చేయుచున్నారు, వీరెరువురు దేవా తండ్రి వీళ్ళని క్షమించు అంటున్నాడు. సో ఇక్కడ ఇది లిటరల్ మీనింగ్. ఇక్కడ ఏదో కౌంట్ కాదు కానీ అంటే కౌంట్లెస్ గా అంటే నువ్వు 490 టైమ్స్ 77 టైమ్స్ కాదు కానీ నిజంగా నీ సహోదరుని నువ్వు సంపూర్ణ హృదయంతో నువ్వు క్షమించాలన్నట్టుగా అక్కడ చెప్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దీన్ని పండితులు కూడా ఆ డీప్ మీనింగ్ అలాగే చెప్తున్నారు. సో ఇక్కడ 23 నుంచి 35 వరకు చూసుకున్నట్లయితే ఇక్కడ పరలోక రాజ్యము చేత అంటే పరలోక రాజ్యం నుంచి తీసుకుంటాడు అనమాట దేవుడు. ఒక పారబుల్, ఒక ఉపమానం తీసుకుంటాడు అనమాట. సో ఇక్కడ ఏముంటుందంటే, పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన యొక్క రాజును పోలి ఉన్నది. ఇలా ఉందంట,
పరలోక రాజ్యము తన దాసుల యుద్ధ లెక్క చూసుకున్న గోరిన యొక్క రాజుని పోలి ఉన్నది. ఇక్కడ ఇక్కడ క్యారెక్టర్స్ ఎవరెవరు ఉంటారంటే, ఒకటి రాజు ఉంటాడు, ఇంకోటి యజమానుడు ఉంటాడు, ఇంకోటి ఇద్దరు దాసులు, ఇంకా కొంతమంది దాసులు. ఇక్కడ ఇక్కడ ఇదంతా ఏం చెప్తుంది అంటే, అప్పు అంటే ఇక్కడ దీనిలో కాంటెక్స్ట్ లో చూసుకున్నట్లయితే 23 నుంచి 35 వరకు ఏం చెప్తుంది అంటే, మనకు ఇక్కడ రాజు ఉంటాడు, ఆ రాజు ఎవరో కాదు, పరలోకపు తండ్రి. ఇక్కడ యజమానుడు ఉంటాడు, ఆ యజమానుడు ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇక్కడ దాసులు ఉంటారు. ఇక్కడ దాసులు ఎవరంటే, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకొని రక్షించబడిన వాళ్ళందరూ ఆయన దాసులు. సో ఇక్కడ ఒక వ్యక్తి ఒక యజమానునికి 10,000 తలాంతులు అప్పు తీసుకుంటాడు. అప్పు తీసుకున్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళేసి, నేను యజమానుడా, నేను ఇచ్చుకోలేను, నాకు కొద్దిగా సమయం ఇవ్వు, నేను మళ్ళీ చెల్లించుకుంటా అంటే, అప్పుడు ఆ యజమానుడు ఏమంటారంటే, నేను నిన్ను అంటే అక్కడ 26 వచనం చూసుకుందామండి. 26 వచనంలో, కాబట్టి ఆ దాసుడు ఇక్కడ ఎన్ని తలాంతులు ఇవ్వాలంట? 10,000 తలాంతులు. చూసుకోండి, ఒక యజమానునికి ఆ దాసుడు, మొదటి దాసుడు 10,000 తలాంతులు ఇవ్వాలా. సో అది అతను ఇవ్వలేకపోవడం వల్ల అతన్ని యజమానుని వేడుకుంటున్నాడు. కాబట్టి 26 వచనం, కాబట్టి ఆ దాసుడు అతన్ని ఎదుట సాగిలపడి మొక్కి, నా ఎడల ఓర్చుకోము, నీకు అంతయు చెల్లించని చెప్పగా. అంటే ఇక్కడ అప్పు ఎలాగా సాదృశ్యపరచబడింది అంటే, ఇక్కడ సిగ్నిఫికెన్స్, ఒక గుర్తు ఏంటంటే, ఆత్మీయంగా అప్పు అనేది పాపాలన్నమాట. సో ఆ పాపాలు ఆ యజమానుడి దగ్గర, ఆ యజమానుడు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. సో ఆ యజమానుడి దగ్గర మన పాపాలు సాగిలపడి మొక్కి, ప్రభువా, నా యొక్క పాపాలను నేను ఒప్పుకుంటున్నాను, నేను మళ్ళా చెల్లిస్తాను ప్రభువా అని ఒప్పుకుంటే, దానికి ఆ యజమానుడు కనికరపడి ఆ అప్పును వానిని విడిచిపెట్టి వాని అప్పును క్షమించాను. సో అప్పు ఇక్కడ ఏంటిదంటే సాదృశ్యంగా ఇక్కడ పాపం అయి ఉన్నది. సో ఆ యొక్క దాసుడు ఎవరంటే, నేటి క్రైస్తవ జీవితంలో ఉన్న మనమందరము మన యొక్క పాపాలు అనేవి మనం ప్రభువైన యేసుక్రీస్తు అయిన యజమాని దగ్గరకు వచ్చినప్పుడు, మనము ఆయన దగ్గర, ప్రభువా, నేను ఇలా వచ్చి ఉన్నాను, నేను పాపాలు ఇలా చేసి ఉన్నాను, నన్ను క్షమించమని మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి సాగిలబడినట్లయితే ఆయన నిజంగా మనల్ని క్షమించేవాడిగా ఉన్నాడు. సో ఇది మొదటి అంటే ఈ ఉపమానంలో ఇది మొదటో భాగం. రెండో భాగము, మరలా అదే దాసుడు తన తోడి దాసులలో ఒక వ్యక్తి అతనికి 100 దేనాలు అచ్చి ఉన్నాడు. సో అచ్చి ఉన్నప్పుడు అక్కడ అతను అడిగినప్పుడు, అతను నేను చెల్లిస్తానంటే కూడా అతను ఏం చేసినట్టు తెలుసా? ఏమంటున్నాడంటే 28వ వచనంలో చూడండి, అయితే ఆ దాసుడు బయటకు వెళ్ళి తనకు 100 దేనాలను వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చినది చెల్లింపమనెను. చూడండి, ఇక్కడ యజమాని దగ్గరికి వచ్చినప్పుడు అతను ఎంత ఇవ్వాలి? 10,000 తలాంతులు ఇవ్వాలి. సో 10,000 తలాంతులు అంటే ఆనాటి దినాల్లో ఒక్క తలాంత్ ఎంత అంటే 3,600 రూపాయలు అండి. సో 10,000 తలాంతులు అంటే దాదాపు 3,06,00,000 అనుకోండి ఇంచుమించు. సో ఇక్కడ ఏంటిది? యజమానుడు అయితే తప్పు ఒప్పుకున్నాడు. అదే తప్పు వేరే దాసుడు చెప్పేసరికి ఇతడు ఏం చేస్తున్నాడంట? నా 100 దేనాలు నాకు ఇచ్చేసేయి, సో అన్నట్టుగా ఆయన గొంతు పట్టుకొని, నీవు నాది నాకు చెల్లించు అని అంటున్నాడు. సో చూడండి, ఇక్కడ మనము ఇది ఇలాగ సాదృశ్యపరచబడుతుందంటే, మనం యజమానుని దగ్గర మన పాపాలు మాత్రం ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ ఇతరులు కూడా మన ఎడల, మనపై ఎవరన్నా పాపములు చేసినా, అన్యాయం చేసినా, తప్పులు చేసినా, మనము కూడా తన యజమానుడైన క్రీస్తు ఎలాగైతే మన యొక్క పాపాలైన అప్పులను క్షమించి ఉన్నాడో, మనం కూడా అదే విధంగా క్షమించాలి. కానీ ఇక్కడ దాసుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఆ యొక్క మరొక దాసుని యొక్క గొంతు పట్టుకున్నాడు. గొంతు పట్టుకొని నా అప్పు నాకు చెల్లించని చెప్తున్నాడు. సో అక్కడ ఉన్న మిగతా తోటి దాసులు ఏం చేస్తారంట? సో అక్కడ చూచి ఆ యజమానుని చెప్పినారు. ఆ యజమానుని చెప్పిన తర్వాత అక్కడ ఏమైతుంది? 30వ వచనంలో, అప్పుడు యజమానుడు అతను పిలిపించి, చెడ్డ దాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతవి నేను క్షమించితిని,
నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండును కదా అని అతను చెప్పాను. చూడండి, అక్కడున్న తోడి దాసులు ఏం చేశారంట, ఆ యజమానికి చెప్పారు. అప్పుడు ఆ యజమానుడు పిలిపించినప్పుడు ఆ దాసుని యజమానుడు ఏమంటున్నాడట, చెడ్డ దాసుడా. చూడండి, సో మనం కూడా ఈ యొక్క అంటే ఈ యొక్క భూమి మీద మనం మన యొక్క అంటే ఇదే ఎటర్నల్ లైఫ్ అంటే ఏ శాశ్వతమైన జీవితమా అంటే కాదు. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సో జడ్జిమెంట్ డే అప్పుడు నిజంగా ఈ యొక్క క్షమాపణ అనే విషయాన్ని బట్టి మనము కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని ఎలాగైతే క్షమించున్నాడో మనం అలాగ క్షమించకుండా మనము కూడా ఈ యొక్క దాసుని వలె మనం ఉండి మనం కేవలం దేవుని దగ్గర మాత్రమే మన యొక్క పాపములు ఒప్పుకొని ఇతరుల యొక్క పాపాలను మనం క్షమించకపోయిన ఎడల వారి తప్పులను మనము స్వీకరించకపోయిన ఎడల నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక అంటే జడ్జిమెంట్ డే అప్పుడు న్యాయం తీర్చి దినప్పుడు ఇలా అంటాడు, చెడ్డ దాసుడా నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతేవి నేను క్షమించాను, కానీ నీవు నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా నేను అతనితో చెప్పాను. సో నిజంగా చూడండి, ఇది మన కేవలము ప్రభు దగ్గర పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాదు, కానీ మనము మన అంటే మన మన కుటుంబంలో కానీ మన బంధుమిత్రుల్లో కానీ మన ఫ్రెండ్స్ లో కానీ ఈవెన్ మన చర్చిలో ఇతర సహోదరులు అందే కానీ ఈ క్షమాపణ అనేది వాళ్ళు మన ఎడల ఏదైనా తప్పిదం చేసినా తప్పు చేసినా అన్యాయం చేసినా లేదంటే ఓర్చుకోలేని విషయం ఏదైనా చేసినప్పటికీ మనము ప్రభు దగ్గరికి వచ్చి ఇలా చేసినాడు ప్రభు అని చెప్పేసి ప్రభువుకి అది వదిలిపెట్టేసి మనము నిజంగా వాళ్ళని మనం క్షమించే వారుగా ఉండాలి. సో అలా క్షమించకపోతే మనం పరలోక ప్రార్థన చేసి కూడా వ్యర్థమే. మనం ఇందాక చదువుకున్నాం కదండి, మన అపరాధాలను బట్టి ప్రభు క్షమిస్తాడు, అలాగే ఇతరుల అపరాధం కూడా మనము క్షమించాల. సో మనము కేవలం మన అపరాధాలను ఒప్పుకొని మా పాపాలు క్షమించి ప్రభు అనడం మాత్రమే కాదు, కానీ మనము క్రీస్తును పోలి నడుచుకోవాలా. నిజంగా ఆయనను అంటే మన కాడి ఎత్తుకొని మనము ఆయనను వెంబడించాల. సో మనము వెంబడించకపోతే ఈ వెంబడించడం అంటే ఏంది, క్రీస్తు ప్రేమని చూపించడము, క్రీస్తు శాంతిని చూపించడము, క్రీస్తు క్షమాపణను చూపించడం. ఇది మనము మన క్రైస్తవ జీవితాల్లో అలవర్చుకోవాలా. అలవర్చుకోకపోతే మనం ఎలా ఉంటామంటే మనం వేషధారులా ఉంటాము. ఖచ్చితంగా మనము ఒక నిలువెచ్చని స్థితిలో ఉంటాం. అప్పుడు నిలువెచ్చని స్థితిలో ఉంటే ప్రభు ఏమంటున్నాడు, నేను నిన్ను భూమి వేస్తా అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, అక్కడ 34 వచనంలో, అందుచేత వాని యజమానుడు కోప్పడి తనకు వచ్చినదంతయు చెల్లించు వరకు బాధపరచువానికి అప్పగించెను. సో బాధపరచువానికి అప్పగించాను. చూడండి, న్యాయ అంటే తీర్పు దినమందు జడ్జిమెంట్స్ డే అందు సో మనమైతే ఇతరులను క్షమించకపోతే నిజంగా ఆయన ఎవరికి అప్పగిస్తారా అంట, బాధపరచు వానికి అప్పగించెను. అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే నరకంలోకి నిజంగా అప్పగిస్తారు అనమాట. ఎందుకు అంటే క్రీస్తు పోలి మనం నడుచుకోవాలి. క్రీస్తు చూపిన క్షమ, క్రీస్తు చూపిన ప్రేమ, క్రీస్తు చూపిన శాంతి. ఊరికే మనము కేవలం దేవుడి ప్రేమ స్వరూపి, దేవుడి శాంతి స్వరూపి, దేవుడు క్షమాగుణం కలిగి ఉన్నాడని చెప్పడం కాదు, కానీ మనము మన అనుదిన జీవితాల్లో ఇదే క్రీస్తు ఇతరుల మీద చూపించిన ఆ యొక్క క్షమాపణ ఆనాటి దినాల్లో తన శిష్యుని పట్ల చూపించాడు, అలాగే రోమా సామ్రాజ్యం పట్ల చూపించినాడు, యూదుల పట్ల చూపించాడు. వీళ్ళు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు తండ్రి, వీరిని క్షమించరు అంటున్నాడు. సో మనం అలాంటి మాటలు మనం చెప్పేవాళ్ళుగా ఉన్నామా, లేదంటే కేవలం నా మాత్రం క్రైస్తవులుగానే ఉన్నామా? మన కుటుంబంలో నా కుటుంబంలో కానీ భార్యని కానీ, ఒక భర్త ఒక భార్యని కానీ, లేదంటే పిల్లవాళ్ళని కానీ, లేదంటే చెల్లి తమ్ముడిని కానీ, ఇంకా బంధుమిత్రులను కానీ, లేదంటే చర్చిలో తోడి సహోదరులను కానీ మనము వాళ్ళు మన ఎడల ఏదైనా తప్పిదము ఏదైనా అపరాధం చేస్తే వారు మనం క్షమించే వారిగా ఉన్నామా? ఒకవేళ క్షమించలేకపోయినా ప్రభువా ఇతను నా పట్ల ఇలా చేశాడు ప్రభువా, నేను క్షమించలేకపోతున్నా ప్రభువా, నాకు క్షమించే ప్రభువా హృదయాన్ని మనస్సుని అని మనం నిజంగా అడుగుతున్నామా? నిజంగా ఇది మనము చూసుకునే వారిగా ఉండాలి. సో అలాగా అంటే మనము 35వ వచనం చూడండి ఒకసారి, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయను. అంటే మనము హృదయపూర్వకంగా మన సహోదరుని మనం క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా మనల్ని క్షమించాడు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక మిషనరీ వ్యక్తి సౌత్ అమెరికాలో ఈక్వెడర్ లో, ఇది చాలా మందికి తెలుసు అనుకుంటున్నాను, ఈక్వెడర్ లో జిమ్ ఎలియట్ అనే ఒక వ్యక్తి తన
తన తోటి అనుచరులతో 4 వ్యక్తులతో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అరణ్య ప్రాంతం ఉంటుంది. ఆ అరణ్య ప్రాంతంకి నిజంగా దేవుడు అతని ప్రేరేపించి "నువ్వు అక్కడ వెళ్ళి సువార్త చెప్పంటే" అతను ప్రేరేపించబడి అక్కడికి సువార్త వెళ్ళి చెప్పి అక్కడ వాళ్ళకి క్రీస్తుని ఆ క్రీస్తుని గూర్చి అక్కడ వాళ్ళకి చెప్పాడు. కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంట, ఆ యొక్క వ్యక్తిని, జిమ్ ఎలియట్ అనే వ్యక్తిని, ఆ యొక్క మిగతా 4 వ్యక్తులను కూడా అక్కడ వాళ్ళు నరమాంస భక్షకులు వాళ్ళని చంపేసి అక్కడ ఆ వ్యక్తిని, జిమ్ ఎలియట్ అనే వ్యక్తిని అతని తోటి అనుచరులు కూడా అక్కడ వాళ్ళని తినేశారు. సో కొన్ని సంవత్సరాల తర్వాత తన భార్య ఎలిజబెత్ ఇలియట్ అనే తన భార్య తన కూతురు తీసుకొచ్చి అదే యొక్క ఈక్వెడార్ లో ఉన్న ఆ యొక్క అరణ్య ప్రాంతానికి వెళ్ళి నిజంగా అక్కడ వాళ్ళకి క్రీస్తు ప్రేమను చూపించింది, క్రీస్తు క్షమాపణను చూపించింది. అంటే చూడండి, ఒక భర్తను అక్కడ చంపిన యొక్క వ్యక్తుల పట్ల ఆమెకు ఏముండాలి? కక్ష ఉండాల, పగ ఉండాల, చంపాలన్నంత కోపం ఉండాలా, కసి ఉండాలా. కానీ ఆమె అక్కడ ఏం చేసినట్టు తెలుసా? తన కుమార్తెను తీసుకెళ్లి అక్కడ వాళ్లకు క్రీస్తు ప్రేమను చూపించింది. ఆ యొక్క తన భర్తను చంపినప్పటికీ కూడా వాళ్ళ పైన క్షమాపణ చూపించి నిజంగా అక్కడున్న ఊరి వాళ్ళందరినీ ఆమె రక్షించుకుంది. చూడండి, మనము అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. అంటే మనము ఆమె అంటే మనం ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎవరన్నా అప్పు తీసుకున్నా, లేదంటే ఎవరన్నా మన పైన అన్యాయంగా చేసినా, లేదంటే ఎవరన్నా మనకి ఇబ్బంది పెట్టినా మనము మన హృదయాల్లో మనము ఆ యొక్క వ్యక్తులను మనం ఓర్చుకోలేము, కోపడతాము. అంటే వీని పైన నేను పగ సాధించాలి, వీని ఎలాగోలా నేను టిట్ ఫర్ టాట్ ఏదో ఒకటి చేయాలి, వాడు నాకు తప్పు చేసినాడు నేను తప్పు చేయాలి, వాడు నాకు అన్యాయం చేసినాడు నేను కూడా వానికి అన్యాయం చేయాలి. సో ఇలాగ మనం కూడా వాడు నాకు అన్యాయం చేసాడు నేను కూడా అన్యాయం చేస్తాను అన్నట్టుగా మనం కూడా చేసినట్లయితే ఆయనకు మనకు ఏంటి ఇంకా. సో ఆ యొక్క ఎలిజబెత్ ఎలియట్ తను నిజంగా అక్కడికే వెళ్ళి అక్కడనే తన భర్త ఏదైతే సువార్త చెప్పి వాళ్ళు రక్షించాలనుకున్నాడు, నిజంగా అక్కడ తన ప్రాణాలు కోల్పోయాడు. తన తోటి అనుచరులు కూడా అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. కానీ నిజంగా తను కూడా ప్రార్థన చేసుకుని ఎలిజబెత్ ఎలియట్ కూడా అక్కడికే వెళ్ళి క్రీస్తు ప్రేమను కనపరిచి నిజంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ గెలుచుకుంది. ఇదండి నిజమైన క్షమాపణ. అంటే ఇంకా ఈవెన్ గ్రామ్ స్టెయిన్స్ ని కూడా నిజంగా అక్కడ తన పిల్లలతో పాటి కాల్చినప్పటికీ కూడా నిజంగా తను కూడా తన పాపతో, తన భార్య వాళ్ళని కూడా క్షమించి నిజంగా వాళ్ళపైన కూడా క్షమాపణ చూపించి తన యొక్క క్రీస్తు ప్రేమను, ఆ యొక్క క్రీస్తు చూపిన క్షమాగుణను కూడా వారి పట్ల చూపింది. అంటే ఇంకా ఈనాటి దినాల్లో కూడా మనకు ఒక ఉదాహరణ ఉంది. ఎవరంటే ప్రవీణ్ అన్న కూడా చనిపోయినప్పుడు నిజంగా అది ఒక ప్లాన్ ప్రకారంగా చేసినప్పటికీ దాన్ని ఒక యాక్సిడెంట్ గా చిత్రీకరించినప్పటికీ నిజంగా అక్కడ వారి భార్య ఆ అక్క ఏమంటుందంటే నేను వారిని క్షమించా అంటుంది. అంటే ఒక ప్రాణం కోల్పోయినా కూడా ఒక వ్యక్తి నేను ప్రభువును బట్టి వారిని క్షమిస్తున్నా అంటే చూడండి, క్షమాపణ అంటే పగ తీర్చుకోవడము బలవంతుల లక్షణం అని చాలా మంది అన్యులు అనుకుంటారు. కానీ పగ తీర్చుకోవడము బలవంతుల లక్షణం కాదు, క్షమించడము బలవంతుల లక్షణం. సో ఆ బలవంతుడైన దేవుడు నిజంగా మన కొరకు వచ్చి మన కొరకు కల్వరి శిలువలో మనందరి కొరకు అంటే తన పాపాలు తన వీపు పైన వేసుకొని మన పాపాలన్నీ ప్రభువా నేను ఈరోజు ఈ పాపం చేశా నన్ను క్షమించంటే అప్పటికే మరుసటి రోజే ఆ యొక్క పాపాన్ని ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. మనకు లేఖనం కూడా చెప్తుంది, ఏమంటుందంటే ఆయన యొక్క పాపాలు తన వీపు వెనకలు వేసుకుంటాడంట. నిజంగా ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు. అదే మనమైతే ఒక తప్పు చేస్తే, ఒక అన్యాయం చేస్తే వాని పైన మనం కక్ష తీర్చుకునేంత వరకు వాని మనం వదిలిపెట్టము. అది ఎవరైనా సరే, ఈవెన్ మన సిబ్లింగ్స్ లో అయినా సరే, ఈవెన్ తోటి సహోదరుడైనా సరే, చర్చిలో వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, నిజంగా మనము అతని పట్ల మనం పగ తీర్చుకొని మనం అతన్ని వదిలిపెట్టము. లేదంటే ఇతరులకు మనము దాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ అదే వీడు నా విషయంలో ఇట్లా అన్యాయం చేసినాడు రా, వీడు నాకు అప్పు తీసుకున్నాడు రా, అదే వీడు నన్ను ఇట్లా అవసరం కోసం వాడుకున్నాడు రా, వీరికి ఎన్నోసార్లు నేను సహాయం చేసినాడు రా అని మనము పదే పదే చెప్పుకునే వాళ్ళం ఉన్నాం. అందరం, ఎవ్వరు దీనికి ఎక్సెప్షన్ కాదు, కానీ అందరము చెప్పుకునే వారిగా ఉన్నాము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎట్లా అంట తన పాపాలు
మన పాపాలు తన వీపు పైన వేసుకున్నాడు. ఆయన ఆ వీపు పైన వేసుకొని ఆ యొక్క పాపాలని మర్చిపోయే వారిగా ఉన్నాడు. ఒకసారి చదువుకుందాం ఆ యొక్క వచనము. చదువుకొని నేను ముగిస్తాను. యెషయా 38వ అధ్యాయము 17వ వచనం. యెషయా 38వ అధ్యాయము 17వ వచనము చదువుతున్నాను. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చూడండి, మన పాపములన్నీ ఎక్కడున్నాయంట? ఆయన వీపు వెనక తట్టు పారవేయబడి ఉన్నాయి. సో ఇది యెషయా 53లో 5:6లో ఏముంటదంటే, మన 6వ వచనంలో యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అంటే మన దోషములు, మన పాపములు ఎవరి మీద మోపాడంట? క్రీస్తు మీద మోపాడు. సో మనం పాపములు ఒప్పుకుంటే ఆయన యొక్క ఆ పాపాలు నిజంగా ఆయన యొక్క వీపు వెనకాల ఉంటాయి. మనం చెప్పిన వెంటనే ఆయన యొక్క పాపాలు ఆయనను మనల్ని క్షమించి ఆయన యొక్క పాపాలు మన పాపాలు ఆయన వెనకాల వీపు వెనకాల వేసుకుంటారంట. చూడండి, మనము అంటే క్రైస్తవులు అంటే ఏదో చర్చికి వెళ్ళడము, ఏదో ప్రార్థన చేసుకోవడం, వాక్యం చేసుకోవడం కాదు కానీ, వాక్యం చదువుకోవడం కాదు కానీ, నిజంగా క్రియలు చూపించాలా, ప్రేమ చూపించాలి. అంటే ప్రేమ చూపించాలి, ఇంకా శాంతి చూపించాలి, క్షమాపణ చూపించాలి. అంటే క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు వారు వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, తండ్రి వీరిని క్షమించమంటున్నాడు. అంటే మనము ఆ స్టేట్మెంట్ ఈనాటి దినాల్లో మనం కూడా ఇతరుల పట్ల మనం చూపించగలుగుతామా? మనము ప్రభు చేత నిజంగా విమర్శ దినమందు, తీర్పు దినమందు మనము మంచి దాసుడు అనిపించుకుంటున్నామా, లేదంటే చెడ్డ దాసుడు అనిపించుకుంటున్నామా? చెడ్డ దాసుడు అంటే నిజంగా అక్కడ వాళ్ళకి అక్కడ ఏముంటదంట, బాధ పెట్టు వానికి అప్పగిస్తాడు. అంటే అది ఏంటంటే నరకంలో నిజంగా అప్పగించేవాడిగా ఉన్నాడు అనమాట. సో మనము నాలుగు జీవితంలో కేవలము ఏదో నామతంగా ఏదో అధ్యాయం చదువుకోవడము, లేదంటే ఏదో వాక్యం చదువుకోవడము, లేదంటే ఇట్లా మీటింగ్స్ జాయిన్ అవ్వడము కాదు కానీ, ఈ యొక్క క్షమాపణ అనేది మన గడప నుంచి, మన ఇంటి నుంచి ఇతర సహోదరుల పట్ల, ఇరు పొరుగు వారి పట్ల, అలాగే సంఘంలో కూడా ఎవరన్నా మనకి తెలిసి తెలియకుండా కూడా ఏదైనా తప్పిదం చేసినప్పటికీ, అన్యాయం చేసినప్పటికీ, మనం వాటిపైన క్రీస్తు ఎలాగైతే ఇతరులను క్షమించి ఉన్నాడో మనం కూడా అటు విధంగా క్షమిస్తున్నామా లేదా? ఒకవేళ క్షమించకపోతే నిజంగా తండ్రి కూడా మన యొక్క పాపములు ఆయన ఒప్పుకోడు, మనల్ని కూడా ఆయన క్షమించాడు. నిజంగా మన అనుదిన జీవితంలో మనందరము ఈ యొక్క క్షమాపణ అనే విషయంలో కూడా మనము మన సహోదరుల పట్ల, మన కుటుంబం పట్ల, మన ఇరుగు పొరుగు వారి పట్ల మనం హృదయపూర్వకంగా వాళ్ళు ఏదన్నా అపరాధములు చేస్తే మనము వారిని క్షమిస్తున్నామా? ఒకవేళ క్షమాపణ మనము క్షమించకపోతే, వారిని మనం క్షమాపణ మనము పొందుకోనకపోతే, మనము దేవుని దగ్గరికి అడిగి, ప్రభువా నాకు క్షమించే హృదయం లేదు, మనస్సు లేదు ప్రభువా, నీకు కలిగిన ఆ యొక్క హృదయం నాకు ఇవ్వు ప్రభువా, అటు హృదయం నాకు కూడా ఇవ్వమని మనం అందరం అడిగే వారిగా ఉండాలి. నిజంగా మనము క్రియలు లేకుండా మనం ఎంత చేసినా అది వ్యర్థమే, అది వేషధారణనే. అది ఒక రకంగా చెప్పాలంటే నిలువెచ్చని ఏమంటారు స్థితినే. అట్లా ఉండి ఏమంటున్నాడు దేవుడు, నేను వేస్తా అంటున్నాడు. సో ప్రస్తుతానికి అప్పగిస్తా అంటున్నాడు. నిజంగా మనం అందరము ఇది ఖచ్చితంగా మనం గమనించిన వారంగా ఉండాలి. ఖచ్చితంగా మనము సహోదరుల పట్ల, ఇతరుల పట్ల మన యొక్క క్షమాపణ అంటే ఇతరులకు మనం చూపించే వారిగా ఉండాలి. సో నిజంగా ఈ యొక్క అంశము మనము మరవకుండా ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకొని, మన ఎడల ఎవరైతే అపరాధములు అన్యాయం చేస్తే వారు మనం క్షమించే వారిగా ఉండాలి. ఒకవేళ లేకపోతే అటు హృదయం ఇవ్వమని మనం దేవుడిని అడిగేవారిగా ఉండాలి. సో ఈ యొక్క అంశాన్ని బట్టి నిజంగా దేవుడు అట్టి క్షమాగుణం అందరికీ ఇచ్చును గాక. సమస్త మహిమ ఘనత దేవునికి కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.